ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి మీరు దూరంగా ఉండటమే మీకు మంచిది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే కుంభరాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి, అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు చూస్తారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం మార్చి 2వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలనైతే వీరు చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం వల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందాన్ని పొందుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ వ్యక్తి వల్ల మీరు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా రైళ్లలో ప్రయాణాలు చేసేవారు, తోటి ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిపైనైనా సరే మీకు ఏదైనా అనుమానం వస్తే కనుక వారికి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఎందుకంటే మీ యొక్క విలువైన వస్తువులు కానీ, డబ్బు కానీ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. బంగారం విషయంలో, డబ్బు విషయంలో, విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వారిపైన మీకేదైనా అనుమానం అనిపిస్తే వారికి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వృత్తిరీత్యా కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు చెయ్యని తప్పుకు ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో ఉన్నాయి. అయితే వ్యాపారస్తులకి వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా రాబోతుంది. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. భాగస్వాములతో దీని గురించి చర్చిస్తారు. అలాగే భాగస్వాములతో కలిసి నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఒక ప్రణాళికనైతే రచించుకోబోతున్నారు. అలాగే చాలా కాలం నుండి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ వారిని కలుసుకోవాలని, వారి కాంటాక్ట్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీడియేటర్స్ ద్వారా వారి యొక్క కాంటాక్ట్ అంటే వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్నేహితులతో కలిసి ఈ రోజు సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్న వారికి నూతన వ్యక్తి పరిచయం ఉంటుంది. వారితో స్నేహబంధం ఏర్పడే అవకాశాలు కూడా మున్ముందు మీకు ఉండబోతున్నాయి. ఈ విధంగా కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా రైళ్లలో ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వారికి దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. అయితే శివారాధన తప్పనిసరిగా చేసుకోవటం ద్వారా మీకున్నటువంటి ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి. శివ స్తోత్రం పారాయణ చేయండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు మనసులో 108 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ పఠించండి. మీకు ఎటువంటి ప్రమాదాలైతే ఉన్నాయో వాటి నుండి ఆ శివయ్యే మిమ్మల్ని రక్షిస్తాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. శని భగవానుణ్ణి మనసులో మననం చేసుకుని శని స్తోత్రం పఠించండి. శుభకరమైన ఫలితాలు మీరు చూస్తారు. మీకు తోచినంతలో పేదలకు సహాయం చేయండి.
అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.